మణిపూర్కు అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను పంపించడం, 5 జిల్లాల్లోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని అమల్లో పెట్టడం, ఇంటర్నెట్ను నిషేధించడం, ఆందోళనకారులు ఎమ్మెల్యేల ఇళ్లను ధ్వంసం చేయడం జాతీయ విషాదం. ఏడాదిన్నరగా అక్కడ అంతర్యుద్ధం వంటి పరిస్థితులు కొనసాగుతూ ఉండడం దేశ పాలకుల వైఫల్యాన్నే చాటుతోంది. బాధిత ప్రజల మనోభావాలను గౌరవించడం, సంయమనంతో కూడిన చర్చల ద్వారా సమస్యను న్యాయమైన పద్ధతిలో పరిష్కరించడం బీజేపీకి బొత్తిగా గిట్టదు. మైదాన ప్రాంతమైన ఇంపాల్ లోయలో నివసిస్తున్న మెజార్టీ మేటీలను కూడా ఎస్టీలుగా గుర్తిస్తూ కేంద్రానికి సిఫార్సులు పంపాలని గత సంవత్సరం ఏప్రిల్ 20న మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎంవి మురళీధరన్ జారీ చేసిన ఉత్తర్వులు గిరిజన తెగ అయిన కుకీలలో తీవ్ర అభద్రతా భావం సృష్టించి వారిని ఆందోళన మార్గం పట్టించింది. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా అఖిల మణిపూర్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్రమంతటా నిరసనకు ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. ఆ తర్వాత గత ఏడాది మే 3న మేతి మూకలు పోలీసుల సహకారంతో కుకీ మహిళలను వివస్త్రలను చేసి హత్యాచారానికి గురిచేశారు. వారి మగవారిని హతమార్చారు. దానితో ఉభయ వర్గాల మధ్య ఘర్షణలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. అలా కొనసాగిన హింస వల్ల 250 మందికి పైగా మరణించారు. 60,000 మందికి మించి నిర్వాసితులై పునరావాస శిబిరాల్లో దుర్భరమైన బతుకులు ఈడుస్తున్నారు. 2 వైపులా గల ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను పెద్ద సంఖ్యలో ఎత్తుకుపోయారు. ఇది కూడా హింస నిరవధికంగా కొనసాగడానికి దారితీస్తోంది. కొద్దికాలం నివురుగప్పినట్టున్న మణిపూర్ ఇటీవలే తిరిగి వేడెక్కడం మొదలుపెట్టింది. ఈ మధ్యనే 10 మంది కుకీలను మిలిటెంట్లుగా భావించి జిరిబాం జిల్లాలోని సీఆర్పీఎఫ్ దళాలు కాల్చి చంపారు. దానితో కుకీ తెగవారు కోపోద్రిక్తులయ్యారు. వారు మిలిటెంట్లు కాదని తమ వాలంటీర్లు అని కుకీలు వాదిస్తున్నారు. ఆ తర్వాత 3 మేతీ మహిళల వారి 3 బాలల అపహరణ, హత్య జరిగిపోయాయి. పర్యవసానంగా 2,000 మందికి పైగా అదనపు సీఆర్పీఎఫ్ దళాలను మణిపూర్కి పంపించి అపరిమిత అధికారాలను సాయుధ దళాలకు కట్టబెడుతున్న ఏఎఫ్ఎస్పీఏను తిరిగి విధించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం మణిపూర్ జనాభాలో 53 నుంచి 60% మంది మేటీలు, 20% మంది నాగాలు, 16% మంది కుకీలు ఉన్నారు. మణిపూర్ భూభాగంలో 89% కొండ ప్రాంతం ఉంది. ఇది గిరిజన తెగలైన నాగాలు, కుకీలు తదితరులు నివసిస్తున్న ప్రదేశం. మెజార్టీ మేతీలు నివసిస్తున్న ఇంపాల్ లోయ ఉన్నది 11%. కానీ ఆ రాష్ట్ర అభివృద్ధి నిధుల్లో 80% ఈ లోయకే చెందుతున్నాయి. మిగిలిన 20% మాత్రమే గిరి ప్రాంతాల్లో ఖర్చవుతుంది. ఈ విధంగా మేతీలు పాలకుల ఆదరాభిమానాలకు పాత్రులవుతున్నారు. కొండల్లోని తెగలు పాలకుల ఆదరానికి దూరంగా బతుకుతున్న దృశ్యం కనిపిస్తుంది. 60 మంది సభ్యులున్న శాసనసభలో మేతీలకు చెందిన మైదాన ప్రాంతం ఇంపాల్ లోయ నుంచి 40 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా గిరిజన వర్గాల నుంచి ప్రతినిధులు 20 మంది మాత్రమే మేతీలు అనుభవిస్తున్న అప్రతిహత ఆధిపత్యం గురించి ఇంతకు మించి వివరించనక్కర్లేదు. పైపెచ్చు మేతీలు హిందువులు, నాగాలు, కుకీలు క్రైస్తవులు. 2022లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 32 మంది బలంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి మణిపూర్లో పూర్వం నుంచి ఉంటున్నవారు మేతీలు, నాగాలే. బ్రిటిష్ పాలనలో వచ్చి చేరిన కుకీ తెగవారు కొండల్లో చిన్న చిన్న గ్రామాలు ఏర్పాటు చేసుకుని బతకడం ప్రారంభించారు. ఆ దశలో నాగాలకు, కుకీలకు ఘర్షణలు జరిగాయి. కానీ ఇప్పుడు కుకీల ఆందోళనలకు నాగాలు మద్దతు ఇస్తున్నారు. నిధుల్లో, అధికారంలో గుత్తాధిపత్యం వహిస్తున్న మేతీలకు ఎస్టీ గుర్తింపు లభిస్తే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, మజ్జిగ పలచబడి మరింత అన్యాయానికి గురవుతామనే అవగాహనతో, చైతన్యంతో కుకీల మాదిరిగానే నాగాలు కూడా భయపడుతున్నారు. సమిష్టి ఆందోళనకు సహకరిస్తున్నారు. తాత్కాలిక దృష్టితో చూసినప్పుడు కుకీలను తీవ్రంగా ద్వేషిస్తూ వారిని తక్కువ చూపు చూస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ సంక్షోభ విస్తరణకు తక్షణ బాధ్యుడని బోధపడుతోంది. కుకీలు బయట నుంచి వచ్చారని, గంజాయి సాగు చేస్తారని ఇలా పలు రకాల ద్వేష భాషను ముఖ్యమంత్రి వారిపై ప్రయోగించారు. వాస్తవానికి మణిపూర్లోని అన్ని వర్గాలు గంజాయి సాగు చేస్తాయని, కానీ కుకీలను మాత్రమే వేలెత్తి చూపడం అలవాటుగా మారిందని అభిప్రాయం ఉంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ 19 మంది బీజేపీ శాసనసభ్యులు ప్రధాని మోదీకి ఇటీవలనే లేఖ రాశారు. అయినా కేంద్రంలో చలనం లేదు. ఇప్పుడు తాజా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో బీరేన్ సింగ్ ప్రభుత్వానికి 2 భాగస్వామ్య పక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. 1948-49లో మణిపూర్ భారతదేశంలో విలీనం కాకముందు తాము ఎస్టీలమని, ఆ హోదాను తమకు తిరిగి ఇవ్వాలని మేతీలు వాదిస్తున్నారు. మణిపూర్ విలీనం తర్వాత తమకు ఆదివాసీ హోదా కొనసాగించడానికి కారణం తాము మైదాన ప్రాంతీయులుగా సకల సౌకర్యాలు కలిగి ఉన్నందువల్లనే అనే వాస్తవాన్ని పూర్తిగా తెలిసి కూడా వారు ఎస్టీ హోదాను ఆశించడం తగనిది.
గత మే 3వ తేదీ నాటికి అంటే కల్లోలం మొదలై ఏడాది ముగిసినప్పటికీ ఘర్షణల్లో 221 మంది మరణించగా ఈ సంఖ్య ఇప్పుడు 250కి మించినట్టు రూఢి అవుతుంది. అన్నింటికి మించి ఇంతగా భిన్న వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు, మారణకాండ జరుగుతూ అమాయకులు నిర్వాసితులు అవుతుంటే దేశ ప్రధానమంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవడం, పార్లమెంటులో దీని గురించి వివరంగా మాట్లాడకపోవడం బాధితులకు పుండు మీద కారం చల్లినట్టుంది. తమకు ప్రత్యేక పాలన వ్యవస్థను, శాసనసభను ఏర్పాటు చేయాలని కుకీలు కోరుతున్నారు. మణిపూర్లో ఇంకా వలస పాలనే కొనసాగుతోందని, భారత చరిత్ర పాఠ్య గ్రంథాలలో ఈశాన్యానికి తగిన ప్రాతినిధ్యం లేదని, అందుచేతని ఆ ప్రాంత ప్రజలు బయటివారుగా పరిగణన పొందుతున్నారని, తమ సంక్షోభంపై కేంద్రం పాటిస్తున్న మౌనానికి ఇదే కారణమని మణిపూర్ ఎంపీ బిమల్ ఆకోయిజం పార్లమెంటులోనే ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై గత జూలై మొదటి వారంలో ఆ రోజు చిట్టచివరి వక్తగా ఆయనకు మాట్లాడే అవకాశం రాత్రి 11:45 దక్కడాన్ని బట్టి మణిపూర్ సంక్షోభం పట్ల కేంద్రానికి గల నిర్లక్ష్యం రుజువవుతోంది. పార్లమెంటు సంయుక్త సమావేశాలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో సుదీర్ఘ మణిపూర్ కల్లోలం ప్రసక్తి లేకపోవడాన్ని కూడా విమల్ ఆకోయిజం ఎత్తిచూపారు. మణిపూర్లో ఏడాదిన్నరకు పైగా అంతర్యుద్ధం సాగుతుండగా ప్రధాని నోరు విప్పి దానిపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, ఆయన తన మౌనవ్రతం వీడితే తాను మాట్లాడడం ఆపేస్తానని విమల్ అన్నారు. మణిపూర్ ఏమైపోయినా పర్వాలేదు, మెజార్టీ ఓటు తమ వైపు ఉండాలి, హిందువుల వైపు నిలబడ్డామనే సంకేతాన్ని పంపాలి అని కేంద్రంలోని బీజేపీ ప్రభువులు నిర్ణయించుకున్నారని మనం భావించాలి. సమస్య అంతర్గతంగా భిన్న వర్గాల ప్రజల మధ్య హెచ్చుతగ్గుల ఘర్షణలకు చెందిందైతే దృష్టిని సరిహద్దు వైపు మళ్లించి బయటి నుంచి చొచ్చుకు వస్తున్న వారిని నిరోధించడమే పరిష్కారమనే అభిప్రాయాన్ని కలిగించడానికి హోంమంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. మయన్మార్తో గల 15,000 కిలోమీటర్ల సరిహద్దు పొడుగునా కంచె నిర్మించే ప్రణాళికను ప్రకటించారు. సరిహద్దులకు ఆవలి ఈవలి వారు స్వేచ్ఛగా గీత దాటడానికి అవకాశమిస్తూ గతంలో ఇండియా, మయన్మార్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే ఉద్దేశాన్ని వెలిపుచ్చారు. మణిపూర్కి భౌగోళికంగా విశేష ప్రాధాన్యముంది. మయన్మార్తో సరిహద్దులు ఆగ్నేయాసియాతో సంబంధాలకు ఇండియాకు ముఖద్వారం వంటివి. మయన్మార్తో చైనా సాన్నిహిత్యం పెరుగుతున్న నేపథ్యంలో దాని జోరుకు కళ్ళెం వేయాల్సి ఉంది. అందుకోసం మణిపూర్లో శాంతికి అమిత ప్రాధాన్యముంది. మయన్మార్తో సరిహద్దుల మూసివేత ఇందుకు విఘాతం కలిగించవచ్చు. 1-2 సార్లు మణిపూర్కి చెందిన మెయితీ, కుకీ, నాగా ఎమ్మెల్యేలతో కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ఫలించలేదు. ఆందోళన 2 వర్గాల్లోని ప్రజానికంలోకి, ముఖ్యంగా యువతలోకి చొచ్చుకుపోయింది. ఎమ్మెల్యేల పలుకుబడి అంతరించిపోయింది. ప్రజలు వారిని విశ్వసించటం మానేశారు. ఇప్పుడిక ఇది మీనమేషాలు లెక్కబెట్టే పరిస్థితి కాదు. బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని తక్షణం తొలగించాలి. తాత్కాలికంగానైనా రాష్ట్రపతి పాలన విధించాలి. బరువు బాధ్యతలు బలగాల మీద వదిలి ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు చిత్తగించటం మేలు చేయదు. వీలైతే స్వయంగా అఖిలపక్షాన్ని తోడుకొని మోదీ మణిపూర్ను సందర్శించాలి. ఒక్క మణిపూర్లోనే కాదు, దూరంగా విసిరేసినట్టున్న మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని మరింత సమ్మిళిత దృష్టితో చూడడం దేశానికి శ్రేయస్కరం. మణిపూర్లో ఇంతగా భిన్న వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు, మారణకాండ జరుగుతూ అమాయకులు నిర్వాసితులవుతుంటే దేశ ప్రధానమంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవడం, పార్లమెంట్లో దీని గురించి వివరంగా మాట్లాడకపోవడం బాధితులకు పుండు మీద కారం చల్లినట్టుంది. మణిపూర్ ఏమైపోయినా పర్వాలేదు, మెజార్టీ ఓటు తమ వైపు ఉండాలి, హిందువుల వైపు నిలబడ్డామనే సంకేతాన్ని పంపాలి అని కేంద్రంలోని బీజేపీ ప్రభువులు నిర్ణయించుకున్నారని మనం భావించాలి.